అందరికి చెప్పి మీరు ఎక్కువ మొత్తంలో విద్యార్థులు వస్తే గవర్నమెంట్ ఎంబడే తోక ముడుచుకొని మీకు డిటెన్షన్ ఎత్తేసి ఆటోమేటిక్ ప్రమోషన్ ఇస్తారు. మీరు నెక్స్ట్ క్లాస్ పోతారు. లేకపోతే పోతే ఏమైతుందో ఇట్లే రోడ్ల మీద ఉండవలసి వస్తారు. అందుకే మీరు అందరు మీ ఫ్రెండ్స్కి చెప్పి మిత్రులకు చెప్పి సోషల్ మీడియా ద్వారా సెల్ ఫోన్ల ద్వారా మెసేజ్ల ద్వారా ట్విట్టర్ ద్వారా ఇంకేమేమి ఉంటాయో ఆ పద్ధతుల ద్వారా మీరు అందరికి మెసేజ్లు ఇచ్చి మీరు అందరు పెద్ద ఎత్తున, ఎందుకంటే ఎలక్ట్రిసిటీ లోపల ఇంజనీర్లది రిక్రూట్మెంట్ వాడలేకుండే అదేదో గొడవ అయింది. కేవలం మెసేజ్ల ద్వారా 5,000 మంది ఇలా పట్టకపోతే అవతల పోయి ఇలా ఎన్టీఆర్ స్టూడియోలో మీటింగ్ పెట్టాం మేము. అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మీరు చాలా ఫాస్ట్ ఉంటారు, తెలివైన వాళ్ళు ఎక్కువ. కాబట్టి ఆ రోజు గెదరింగ్ విషయం లోపల అన్ని కాలేజీలకు అందరు డిటెన్షన్ అయిన వాళ్ళకు, డిటెన్షన్ కాని వాళ్ళకు కూడా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అన్నారు, రండిపై మీరు రాకపోతే మా ఆప్గతే పడుతుంది ఫస్ట్ ఇయర్ వాళ్ళకు కూడా అని చెప్పాలి. చెప్తే వాళ్ళు కూడా సమర్థులైన నాయకులు, వాళ్ళ నాయకత్వంలో మీరు పనిచేయాలి. వాళ్ళు తప్పనిసరి మీ వెంబడి ఉంటారు. వాళ్లకు మీకు నేను ఎప్పుడు వెన్నంటి ఉండి న్యాయమైన డిమాండ్ అడిగారు. మీరు పాస్ కాకుండా డిగ్రీలు ఇవ్వమని అడుగుతలేరు, మాకు టైం ఇవ్వండి అని అడుగుతున్నారు. డిటెన్షన్ చేస్తే మేము తెలుగు మీడియం నుంచి వచ్చినాం, గ్రామీణ నేపథ్యం, మాకు ఒకటేసారి పాస్ కావాలంటే అయ్యే పని కాదు. కాబట్టి మాకు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ నుంచి పెట్టు డిటెన్షన్, కానీ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ పెట్టి మా ఇంగ్లీష్ సబ్జెక్ట్ పెంచుకోవడానికి టైం పడుతుందని మీరు ఏదైతే కోరినరో అది చాలా న్యాయమైన డిమాండ్. మీ డిమాండ్ నెరవేరే వరకు, ప్రభుత్వం దిగొచ్చే వరకు. అరే ఏమన్నా న్యాయం ఉందా? ఉస్మానియాలో డిటెన్షన్ లేదు, క్రెడిట్ విధానం లేదు. అక్కడ అనంతపూర్లో జేఎన్టీ ఉన్నది, కాకినాడలో జేఎన్టీ ఉన్నది, అక్కడ క్రెడిట్ విధానం లేదు, డిటెన్షన్ లేదు. దేశంలో ఎక్కడ లేదు, కేవలం హైదరాబాద్లో ఉన్న జేఎన్టీ బల్బ్ ఎక్కువ అయ్యి మీ పిల్లల జీవితాలకు డిటెన్షన్ విధానంలో ఎంతమంది 30,000 మంది విద్యార్థులు ఉంటే 10,000 మంది డిటెన్షన్ అయితే క్లాసులు ఎట్లా నడుస్తాయి? సెకండ్ ఇయర్ క్లాసులు ఎట్లా నడుస్తాయి? సెకండ్ ఇయర్ పిల్లలకు కొన్ని సెక్షన్లలో అయితే 0 స్ట్రెంత్, కొన్ని సెక్షన్లో నాకు తెలిసింది 0 స్ట్రెంత్ ఉన్నదని తెలిసింది. కాబట్టి మీరు అందరూ కూడా ధైర్యంగా ఉండండి, మీ ఎంబడి ఉండి మీకు సక్సెస్ అయ్యేటట్టు చేస్తానని చెప్పి మనవి చేస్తూ ప్రభుత్వంతో కూడా మాట్లాడి జేఎన్యూ మీద, ఏది జవహర్లాల్ జేఎన్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి తప్పనిసరి మీ సమస్య సక్సెస్ అయ్యేటట్టు చేస్తానని చెప్పి మనవి చేస్తూ సెలవు.